బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములను గుర్తించారు అధికారులు. మార్చివరం మండలంలో 20 ఎకరాల అసైన్డ్ భూమి కొన్నారని అధికారులు తెలిపారు. సరస్వతి పవర్ యాజమాన్యం రైతులు మధ్యవర్తులకు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇప్పటికే చూసుకుంటే సరస్వతి పవర్ భూములకు సంబంధించి లొసుకులు ఉన్నాయని తెరపైకి రావటం, దానికి సంబంధించి పవన్ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడం, దానికి సంబంధించి అధికారులకు ఆదేశించడం మనం అంతా చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారంటున్నారు. నోటీసులో ఏం పేర్కొన్నారు? డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాచవరంలో ఉన్నటువంటి చెన్నైపాలెం వేమవరం గ్రామంలో సరస్వతి భూములకు సంబంధించి కొన్ని అసైన్డ్ భూములు ఉన్నాయనే విధంగా కూడా రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గురజాల నియోజకవర్గానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యానించడం జరిగింది. కంపల్సరిగా ఈ అసైన్డ్ భూములకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రస్తుతం ఆ అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి యజమానులు కానీ అదేవిధంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతో పాటు ఈ సరస్వతి భూములకు అమ్మటంలో మధ్యవర్తిత్వం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ప్రధానంగా ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే రైతులు అయితే మాత్రం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రభుత్వం ఎప్పుడు మీకు అసైన్ చేయడం జరిగింది, మీరు దాన్ని సరస్వతి భూములకి ఏ విధంగా అమ్మారు అనే దానికి సంబంధించి రైతులకి, అదేవిధంగా ప్రస్తుతం కొనుగోలు చేసినటువంటి సరస్వతి భూములకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కూడా కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మొత్తంగా రైతులకి యాజమాన్యానికి మధ్యవర్తిత్వం ఎవరైతే వహించారో వాళ్ళకు కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ సైన్డ్ భూములకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే సరస్వతి భూములకు సంబంధించినటువంటి అంశంలో యాజమాన్యానికి ఇచ్చారని చెప్తున్నారు. మరి ఎవరికి ఇచ్చారంటే యాజమాన్యం అనేది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వాటికి సంబంధించినటువంటి హక్కుదారులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకే నోటీసులు ఇవ్వడం జరిగిందా లేకపోతే ఎవరికి ఇచ్చారనే దానికి కూడా మనకైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికైతే అధికారులు మాత్రం ఒకే అంశం చెప్తున్నారు, ప్రస్తుతం స్టార్ట్ చేశాము, కంపల్సరిగా దానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.